వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓం నమో వెంకటేశాయ. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ LPDO ఛానల్ నుంచి. మీరందరూ వినే ఉంటారు పెద్దల మాట చద్ది మూట అనేసి. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని ఎందుకు వాడాననే సంగతి మీకు రానున్న రోజులలో తెలుస్తుంది. సో ఇప్పటిదాకా అమృత వర్షం అనే కార్యక్రమం ఆకాశవాణిలో మీరు KV రమణ గారి మాటలు విన్నారు. కానీ ఇప్పుడు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ LPDO ఛానల్ ద్వారా డాక్టర్ KV రమణ గారి భావాలతో పాటు మాటలతో కూడినటువంటి వీడియోని ప్రసరింపజేస్తున్నాం ప్రతి మాసం. సో ఇప్పుడు డాక్టర్ KV రమణ గారి తొలి సందేశాన్ని మనము విందాం, తిలకిద్దాం, ఆచరిద్దాం. మనిషి జీవితం చిత్రాతి చిత్రం, అతి విచిత్రం కూడా. గుడ్డు బతుకుతుంది, గడ్డి బతుకుతుంది. బతకడం కాదు ముఖ్యం, ఎలా బతికావన్నదే చాలా ముఖ్యం. బతికినంత కాలం మంచి పేరుతో, మంచి మనసుతో, ఉదార స్వభావంతో ఉండడం అనేటువంటిది మనిషికి ఉండేటువంటి స్వభావం, మనిషికి ఉండేటువంటి సల్లక్షణం. శీలం లేని మనిషి శీలలు ఊడినటువంటి బండి లాంటి వాడు. అందుకే మనిషి ఏ రకంగా ప్రవర్తించినా బతికినంత కాలం గుర్తింపబడతాడా, గౌరవింపబడతాడా, మర్యాదగా చూడబడతాడా అనేటువంటిది చాలా గమనించాల్సినటువంటి అంశం. అదేమి చిత్రమో కానీ మనిషి తన జీవితం అంతా కూడా కా కా కీ కీలతో కీకారంజం చేసుకుంటున్నాడు తన జీవితాన్ని. ఏమిటి ఈ కా కా కీ కీ అంటే ఏమిటి అనేటువంటి దాని మీద మనం ఆలోచిస్తే, కా అంటే కనకం, కా అంటే కాంత, కీ అంటే అధికార కిరీటం, కీ అంటే కావలసినటువంటిది కీర్తి. ఈ రకంగా కనకం, కాంత, కిరీటం, కీర్తి కోసం అని చెప్పని ప్రాకులాడడం వల్ల ఆ భ్రమణంలో పరిభ్రమిస్తున్నాడు మనిషి అనేవాడు. దీనివల్ల ఎన్ని ఆటుపాట్లు పోతున్నాడో, ఎన్ని ఆటుపోట్లు అందుకుంటున్నాడో, ఎదుర్కొంటున్నాడో మనం గమనించాల్సినటువంటి స్థితి ఉందన్నమాట. అందుకని విలువలు వలవలు ఊడ్చకుండా సమాజంలో బాగుండడానికి కోసం అని చెప్పని ప్రయత్నం చేయాలని చెప్పంటే నైతిక విలువలు చాలా ముఖ్యం. నైతిక విలువలు అనేటువంటివి ఇలా ఉంటాయని చెప్పడానికి లేదు. సమాజపు కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మనం కట్టుబానిస్తాం కాబట్టి నైతిక విలువలతో బతికినంత కాలం హాయిగా బతకొచ్చు, సంతోషంగా బతకొచ్చు, 10 మందిని ఆనందింపజేయచ్చు, తాను ఆనందంగా ఉండొచ్చు. అలాంటి జీవితం కోసమే మనం అందరం కోరుకునేది. ఆ జీవితమే మనకు కావాల్సింది. ఆ జీవితం కోసం మనం అందరం కూడా ఆశిద్దాం, ఆలోచిద్దాం, ఆచరిద్దాం. సో విన్నారు కదా, పెద్దవాళ్ళు చెప్పిన మాటను మనము ఆచరిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటామనేసి ఆలోచిస్తూ మీరు ఆచరిస్తారనేసి భావిస్తూ సెలవు. నేను మీ భరత్ సంఘం.